మెదక్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా అందుతాయని అన్నారు. గ్రామ సర్పంచులు గ్రామం నాది అనే బాధ్యతత పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు, జీరో విద్యుత్, సన్నబియ్యం, మెడికల్ కాలేజీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి పథకాల ద్వారా ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డ్రగ్స్ మరియు సైబర్ క్రైంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ను కూడా అధికారులు తిలకించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కలిసి పిలుచుకోవాలి, కలిసి కండక్ట్ చేయాలి. ఎందుకు చేసామని చాలా మంది ఇక్కడే ఆలోచిస్తున్నారు. వ్యవసాయం అంటే ఎందుకు కౌన్సిల్స్ కూర్చుంటున్నారు అంటే మనకి చాలా జీబీ మీద ఫోకస్, అట్లాంటి ఏం లేదు. ఇప్పుడు మీరు చూసారు వీధి కుక్కల సమస్యల గురించి కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, దాంట్లో మనకి మున్సిపాలిటీ జీబీ కలిసి పని చేయాలి. మనకి మున్సిపాలిటీలో వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ ఉంది, డంప్ యార్డ్ ఉంది, అంతా చుట్టుపక్కల జీపీసీ మనం ఒకటే ట్యాగ్ చేస్తాం. సేమ్ వీధి కుక్కల సమస్య కానీ, కోతుల సమస్య కానీ, దాంట్లో కూడా మున్సిపల్ సపోర్ట్ తీసుకొని మనం జీపీసీ సపోర్ట్ ఇవ్వడానికి మీ అందరికీ ఒక్కసారి పిలవడం జరిగింది ఇక్కడ సేమ్ మీద డివిజన్ వాళ్ళకి. సో అందుకే అట్లాంటి మనకి ఏం లేదు, జీపీ సమస్య జీపీకి, మున్సిపల్ సమస్య మున్సిపల్కి, అట్లాంటి ఏం లేదు. ఒక ఏరియా పరంగా, ఒక మండల పరంగా, ఒక కాన్స్టిట్యుయెన్సీ పరంగా ముందుకు వెళ్ళడానికి మీ అందరికీ పిలిపించడం జరిగింది. బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి ఇంద్రమ్మ ఇల్లులు అయితేనేమి, ఫ్రీ కరెంట్ అయితేనేమి, సన్నబియ్యం అయితేనేమి, మరి మన మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మెడికల్ కాలేజ్ అయితేనేమి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి, మరి బ్రహ్మాండంగా ఏకకాలంలో రైతు రుణమాఫీ కూడా మనం చేసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రజలలో తీసుకుపోవాలని చెప్పి మా ప్రజాప్రతినిధులు, మా సర్పంచ్లకి, మా కౌన్సిలర్లకి, మా అధికారులకు అందరినీ కూడా కోరుకుంటూ మరి బ్రహ్మాండంగా ఇదే విధంగా మరి ఒక సమన్వయంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసుకుంటూ మరి మీ యొక్క నాయకత్వ లక్షణాలు, ఓపికతోటి ప్రజా సమస్యలు తీర్చుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మరి కోరుకుంటూ ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు పక్కవాళ్ళు కూడా దిగుతారు.